పార్టీ వాళ్ళు ఎవరు ఏం చేయనప్పుడు ఏం చెప్పాలి? ఇల్లు లేదు, వాకిలు లేదు, రోడ్డు మీద బతుకుతున్నా. పిల్లలిద్దరు ఇల్లు కలిపోయి కార్డు కూడా లేక, ఆధార్ కార్డు కూడా లేక పాడుపరమే బతుకుతున్నా. అట్టంటప్పుడు నేనేం చెప్పాలి మీకు? ఇద్దరు కొడుకులు ఇల్లు కలిపోయి చచ్చిపోయారు కరెంటు పడి. ఇల్లు లేదు, వాకిలు లేదు. అనాథాశ్రలో కూడా చేరిపీట్లా ఇవిడు దిక్కు లేకుండా రోడ్ల మీద పడి ఉంటున్నా. ఒక ఇల్లు లేదు, వాకిలు లేదు. అమ్మా ఏం చెప్పను నేను? పశువుల హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఎన్నిసార్లు సంవత్సరం నుంచి తిరుగుతున్నా ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వమని. సంవత్సరం నుంచి పశువుల హాస్పిటల్ దగ్గర తిరిగినా గానీ మాకు కార్డు ఇవ్వలా. పిల్లలు చచ్చిపోయారు, ఇద్దరు ఇల్లు కాలిపోయి సర్వస్వం కాలిపోయినాయి. ఏమి దిక్కు లేకుండా రోడ్ల మీద పడి ఉన్నా. మరి అట్టంటప్పుడు ఏం చెప్పాలి నాన్న? నేను ఇంకా చెప్పను. ఎందుకు మాకేం చేస్తారు? ఏ న్యాయం చేయిస్తే ఏం చెప్పారు? తల ముద్ద తల గుద్ద అడుక్కొని ఇటు తింటున్నా. గుండె చేయించుకున్నా. పెట్టవాళ్ళాక కొట్ల తిరిగి అడుక్కొని తింటున్నా. అట్టప్పుడు నేను ఏం చేయను. నాకు 50-70 సంవత్సరాలు వచ్చింది. వయసు పేరు లేదు, కష్టపడే ఓపిక లేదు. ఆశ్రమంలో కూడా ఎవరు చేర్పించేవాళ్ళు లేరు. చేర్పిస్తేనే వేరే వాళ్ళు తీసుకుంటామన్నారు. అన్ని ఆశ్రమాలకి తిరిగి వచ్చా. ఎవరన్నా ఉండి చేర్పిస్తేనే మేము చేర్చుకుంటాం, లేకపోతే చేర్చుకోమన్నారు. అట్టంటప్పుడు ఏం చేయను? నా ముసలోడికి ఏమో చొక్కాలు చేపించా, ఒరి విరిచి ఆపరేషన్ చేపించా. 24 గంటల కడుపులో నొప్పి వస్తే ఆపరేషన్. అక్కడ విజయకాశి దగ్గర నేపాల్లో ఉంటారే, అక్కడ ఉంటున్నా. రెంట్ కాదమ్మా, రోడ్డు మీద ఉంటున్నానమ్మా. ఇద్దరు రోడ్డు మీద ఉంటున్నాను. అది మరి అడగలేదమ్మా, మరి ఇంటి ప్రభుత్వాలు ఉన్నాయి మరి ఇల్లు అడగలేదా? మరి ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎవరు కలవలేదా? ఎమ్మెల్యేలను కూడా కలిసా. మొన్న గెలిచిన ఆయన కూడా కలిసా. మెట్టు కూడా ఎక్కనీలా. అక్కడ వాళ్ళు ఆయన పక్కన ఉండేవాళ్ళు మెట్టు ఎక్కనీలా. ఉండేది ఎక్కడమ్మా ఇప్పుడు కరెక్ట్ గా? విజయకాశి వంతుల కాడ మేపాళ్ళు ఉంటారు. ఆ రోడ్డు మీదే ఉంటున్నా. నా పేరు భవాని, దుర్గా భవాని. మా ఆయన పేరు ప్రభాకర్. మా ఇంటి పేరు సవరవాళ్ళు. నానా అన్ని చెప్పా. మీ దయ ఉంటే ఏమైనా చేపించండి, లేకపోతే లేదు. అది నాలో అరమకరము లేకుండా నా బిడ్డలన్నీ చెప్పా. ఇక ఏమన్నా చేయండి, తీసుకెళ్ళి పక్కలో వేసినా అక్కడ పడి ఉండి తింటా. అది పోలీస్ స్టేషన్ లో పెట్టినా వద్దాళ్ళు తిరగలేకపోతున్నావు అమ్మా. మా కళ్ళు ఎప్పుడు దగ్గలు అరిసిపోయి వంటలు కట్టాకి బాబు చేసుకుంటాం. బయట వాటిలో తెచ్చుకుంటాం. ఆళ్ళు పెడితే తింటాం. ఆ టీ నీళ్ళు కానీ ఆటి కానీ ఇటు కానీ వాడుకోవటం. వచ్చిన పావలా ఆయన చేయడు. అసలు ఏమి చేయలేడు, పని చేయలేడు. ఆయన కూడా మొద్దు పని చేసేవాడు, పని చేయట్లా, ఇంట్లోనే ఉంటాడు. అందరూ ఆశీర్వదించారు. మాకెవరు ఇవ్వలా. మాకెవరో ఇలా ఏం పెట్టుకోము. ఆరోగ్యశ్రీ కార్డే లేనిది ఏం పెట్టుకోము. ఆధార్ కార్డు లేదు, ఓటు కార్డు లేదు. అన్ని కాలిపోయినా నా పిల్లలతో పాటుగా. అప్లై చేసుకోవటానికి ఎవరు చెప్పారు? ఎవరు ఇచ్చారు? ఎవరు చెప్పడం? అన్ని చేశా. అన్ని చేసి నేను ఏరిపోయి ఉన్నా. అది నానా, ఇక నేను వెళ్ళిపోతాను. నాకు కొద్దిగా ఇల్లు ఇచ్చి నన్ను ఆ గూట్లో పడి ఉంటే చాలు. అడుకొచ్చుకొనైనా బతుకుతా. అద్దెలు కట్టలేక రోడ్ల మీద ఉంటున్నా. అది నాకు అదే ఎలపు ఏమ్మా. ఇక అంతకన్నా ఇంకేం ఎలపు? అడుకొచ్చుకొనైనా మీ గోటోళ్ళని ఆ గూట్లో పడి ఉంటా. ఆ గూడన్నా ఉంటే నిర్మా ఊరు మాది. అదే రావణపడు దాటితే వెనుకపడు దాట. ఇది ఫారింగ్ రోడ్డు. నేను ఇగో కాయలు వ్యాపారం. నా కొవ్వులు లేరు, ఒక్కరినే కష్టపడతాను. 10 నెలలు అయ్యింది. మా ఆయన తోలేదని నాకు రాలేదు.
లేరు. నీకు ఆధార్ కార్డు అన్ని ఉన్నాయి కదా మరి? ఆధార్ అన్ని ఉన్నాయి. మరి పెట్టుకోలేదా మరి? పెట్టే ఇక్కడ పెట్టి 10 నెలలు అయ్యింది. రాలేదు. ఉన్నాం అనుకోవడం కానీ మరి ఎలా బతుకుతాం అనాటోళ్ళము. బక్కోళ్ళకి చెప్తాను, పెద్ద ఇంటి డబ్బు ఎత్తాను. అది మరి అడగలేదా మరి? అడిగాము, జనాలు ఫస్ట్కి ఎత్తాము, లేకపోతే ఎప్పుడో ఎత్తామని అంతా అన్నారు. అది చూస్తాము ఇట్లానే హీరోగా చేస్తే బాగుంటుందంట. మరి ఇప్పట్లాగానే ఓపించుకుంటే బాగుంటుంది అనుకుంటారు పవన్ కళ్యాణ్ ని. పవన్ కళ్యాణ్ బాగానే వస్తున్నాడు, చూసారా మిమ్మల్ని? రావాలి వచ్చి ఇంటికి పోవాలనుకుంటున్నా. అది మాకు మీ నాటి దైవాళ్ళు మాకు రూపాయి ఎత్తే తింటా. మా నాటి పక్క వాళ్ళే చూడదు, ఉన్నోడు మాకు మొబైలేని చూస్తారు. అది మా అభిమానించి ఇస్తే మంచిది. అది చూసి ఏం రాలేదు, ఏ ఆశ లేదు. ఉన్నదాన్ని ఒక్కరినే కష్టపడిన నేనే, పడుకున్నా నేనే. లేరు, రూపులు లేరు, ఏ ఆశ లేదు. భూములు లేవు, పట్టులు లేవు. ఇది ఎక్కడే మొక్కలు చేసుకోవాలి. అయితే 2000 మార్కెట్ లో పని చేసుకుంటా కాయలు అమ్ముకొని బతుకుతాం. అమ్ముకోవడమే.